ఇది ఒక గొప్ప టర్నింగ్ పాయింట్, ఇంకొక ఎత్తు ఎదిగిన పాయింట్ అని చెప్పాలి. హై డిగ్రీ ఆఫ్ ట్రస్ట్ అండ్ రిలయబిలిటీ మీద ఆధారపడి ఉన్నాయి భారత్ అండ్ ఇజ్రాయెల్ యొక్క సంబంధాలు. రేర్ ఎర్త్ మినరల్స్ అని పేరు చెప్పి పాకిస్తాన్ మొత్తం ఒళ్ళంతా సమర్పించేసుకుంది అక్కడ. అండ్ డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు పొలిటికల్ గా కూడా కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నాడని మనకు తెలుస్తోంది. ఈ మధ్య పాక్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు, ఎక్కడికి పోతే అక్కడికి సెల్యూట్ కూడా చేస్తున్నాడు షాబాజ్ షరీఫ్ వెనక్కి తిరిగి డొనాల్డ్ ట్రంప్ కి. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఇజ్రాయెల్ మన దేశాన్ని ఒక సూపర్ పవర్గా అభివర్ణించింది. మొన్నటికి మొన్న ఫిన్లాండ్ నుంచి కూడా ఇదే టాక్ వచ్చింది. ఈరోజు ఇజ్రాయెల్ కూడా అదే మాట మాట్లాడుతోంది. భారత్ ఒక సూపర్ పవర్, భవిష్యత్తులో ఇంకా అద్భుతంగా ఎదగబోతోంది అంటూ. సో మనల్ని చూస్తున్న ఇజ్రాయెల్ ఈ మాట చెప్తోందంటే ఖచ్చితంగా అందులో నిజం ఉంటుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్. రెండోది, ఇజ్రాయెల్కి భారత్కి ఒక అవినాభావ సంబంధం లాగా ఒక అద్భుతమైన దోస్తీ ఉంది. నిజానికి ఇజ్రాయెల్ మనకు టెక్నాలజికల్గా, డిఫెన్స్ పరంగా అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూనే మన మీద కృతజ్ఞతా భావం ఉంటుంది ఇజ్రాయెల్కి. దానికంటూ కారణాలు ఉన్నాయి, అవన్నీ మనందరికీ తెలిసినవే. అండ్ ఇప్పుడు ఆ సందర్భం. బట్ ఓవరాల్గా ఇజ్రాయెల్కి మన మీద డిఫెన్స్ ఇస్తూనే, ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ఇస్తూనే, టెక్నాలజీని ఇస్తూనే మనతో పాటు కృతజ్ఞతా భావంతో ముందుకెళ్తూ ఉంటుంది. అండ్ భారత్ కూడా ఇజ్రాయెల్కి కీలకమైన పరిస్థితులలో మోరల్ సపోర్ట్ ఇచ్చిన సందర్భం, ఇజ్రాయెల్కి ఏ రకంగా చూసుకున్నా అటు ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ మోరల్ సపోర్ట్ ఇస్తున్న సందర్భం భారత్ నుంచి ఉంటుంది. అండ్ ఈ రెండు దేశాలకు ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే టెర్రరిజం. నిజానికి భారత్ పాకిస్తాన్తో ఆ టెర్రరిజంని అనుభవిస్తుంది 1970లు ఆ కాలం నుంచి కనుక మొదలు పెడితే పాకిస్తాన్ తోటి. కానీ ఇజ్రాయెల్ పుట్టుకనే పూర్తిగా చుట్టూ ఈ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ ఉనికి లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సరే, ఇజ్రాయెల్ పుట్టుక ఎలాంటిది, లేకపోతే ఆ చుట్టూ ఉన్న దేశాలతో ఇజ్రాయెల్కున్న తలనొప్పి ఎట్లాంటిది అనే విషయం పక్కన పెడితే, నిజానికి ఒకప్పుడు భారత్ పాలస్తీనాకు సపోర్టుగా మాట్లాడినప్పటికీ, ఇప్పటికీ అఫ్కోర్స్ పాలస్తీనాకు సపోర్టుగా ఉండి ఇజ్రాయెల్తో గట్టి దోస్తీ చేస్తూనే పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్ రెండు కూడా సుఖంగా ఉండాలని కోరుకునే దేశం మన భారత్. కానీ కొంతమంది ఇక్కడ పాలస్తీనాకు ఒక రకమైన సపోర్ట్ ఇస్తూనే ఇజ్రాయెల్ని ద్వేషిస్తూ ఉన్నారు. అండ్ ముఖ్యంగా ఇజ్రాయెల్ కూడా మేము కూడా ఒక అంటే ప్రపంచ పటంలో మాకంటూ ఒక దేశం ఉంది అని చెప్తూనే మాకు కూడా జీవించే హక్కు ఉందని ఇజ్రాయెల్ చెప్పడం. సో ఇదంతా కూడా చరిత్రలోకి వెళ్తుంది. బట్ ఏదేమైనా భారత్ స్టాండ్ ఏమిటి అంటే పాలస్తీనా చక్కగా ఉండాలి, ఇజ్రాయెల్ కూడా హ్యాపీగా ఉండాలి. కాకపోతే ఈ అతివాదం, ఉగ్రవాదం అనేది పాలస్తీనాను ఆక్రమించడం వల్ల ఈరోజు హమాస్ విషయంలో మనం దాన్ని ఏకీభవించలేని పరిస్థితి. టెర్రరిజం విషయంలో కౌంటర్ టెర్రరిజం మనం ఆ అడుగులు వేయాల్సిన పరిస్థితిలో ఇటు ఇజ్రాయెల్తో మనం కౌంటర్ టెర్రరిజం మీద ఉంటున్నాం, అండ్ అటు అమెరికాతో ఉంటున్నాం. మొన్నటికి మొన్న పాకిస్తాన్తో కూడా అదే మాట్లాడాం. ఎస్సీఓ సమ్మిట్లో మనకు జరిగిన పహల్గామ్ అటాక్ మీద ఖండించాలి అంటే పాకిస్తాన్ కూడా ఖండించింది. స్పాన్సర్ చేసిందే పాకిస్తాన్, అయినా అక్కడికి వచ్చి నక్కజిత్తులు ఖండించినట్టు చేశాడు షాబాజ్ షరీఫ్. సో ఇవన్నీ జరిగాయి. సో ఆ రకంగా ఇజ్రాయెల్తో ఇక ఇక్కడ మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే, ఈరోజు ఇజ్రాయెల్ భారత్ దోస్తీ విషయంలో ఒక 10 మెట్లు మనం ఎక్కువగా ఎదిగామనే చెప్పాలి. ఆ సందర్భమే వచ్చింది. డిఫెన్స్ టైఅప్ అయితే అవుతున్నాం, ఇది నెక్స్ట్ లెవెల్ టైఅప్ అనే చెప్పాలి. ఇజ్రాయెల్కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ గిడియాన్ సార్ మన దేశానికి వచ్చి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారితో కలిసి మాట్లాడి, అజిత్ దోవల్ గారితో కలిసి మాట్లాడి డిఫెన్స్ ప్యాక్ట్ మీద సైన్ చేసుకున్నాం. భారత్ అండ్ ఇజ్రాయెల్ స్నేహానికి ఇది ఒక గొప్ప టర్నింగ్ పాయింట్, ఇంకొక ఎత్తు ఎదిగిన పాయింట్ అని చెప్పాలి. కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్ జరగబోతోంది భవిష్యత్తులో డిఫెన్స్ విషయంలో. అండ్ నాట్ ఓన్లీ డిఫెన్స్, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే మ్యూచువల్ ఇంట్రెస్ట్, రెండు వైపులా కూడా విన్ విన్ సిచ్యువేషన్ ఉండే విధంగా ట్రైనింగ్లు, ఎవరికి అవసరమైన ట్రైనింగ్లు మనకు అవసరమైతే మనకు ఇజ్రాయెల్ ఇస్తుంది, ఇజ్రాయెల్కి అవసరమైతే మనం ఇజ్రాయెల్కి ఇస్తాం. డిఫెన్స్ అండ్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్, డిఫెన్స్కి సంబంధించిన కోఆపరేషన్ ఉంటుంది. క్యాపబిలిటీస్ ఇంక్లూడింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో రీడెవలప్మెంట్, టెక్నాలజికల్ ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ కోఆపరేషన్, దీనికి తోడు కౌంటర్ టెర్రరిజం, ఇవన్నీ కూడా హై డిగ్రీ ఆఫ్ ట్రస్ట్ అండ్ రిలయబిలిటీ మీద ఆధారపడి ఉన్నాయి భారత్ అండ్ ఇజ్రాయెల్ యొక్క సంబంధాలు. హై డిగ్రీ ఆఫ్ ట్రస్ట్ అంటే నమ్మకం, అద్భుతం. ప్రపంచంలో నమ్మకంతో మాట్లాడుకోగలిగే దేశాలు ఏవి ఉన్నాయంటే మనతో ఇజ్రాయెల్ ఒకటి ఉంది ఖచ్చితంగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం పాకిస్తాన్ మనల్ని శత్రువుగా భావిస్తూ ఉంటుంది, చైనా మనల్ని ఎప్పుడూ స్ట్రాటజిక్గానే చూస్తూ ఉంటుంది, అమెరికా గోడ మీద పిల్లి. ఇక మిగిలిన దోస్తులు ఎవరు మనకంటే భూమి మీద కరెక్ట్గా చెప్పాలంటే ఇజ్రాయెల్ లాంటి దోస్తులు. సో ఈరోజు హై డిగ్రీ ఆఫ్ ట్రస్ట్ అండ్ రిలయబిలిటీ, ట్రాన్స్పరెన్సీ తోటి మనం ముందుకెళ్తున్నాం ఇజ్రాయెల్ తోటి. ఇక్కడ టెక్నాలజీ విషయానికి వస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ
సైబర్ సెక్యూరిటీ విషయంలో కానీ ఈరోజు మనం ఇజ్రాయెల్కి సంబంధించి ఎన్నో టెక్నాలజీస్ వాడుతున్నాం. ఆఖరికి వ్యవసాయంలో కూడా ఇజ్రాయెల్కి సంబంధించిన డ్రిప్ ఇరిగేషన్ని మనం వాడే పరిస్థితులు ఎప్పటి నుంచో ఉన్నాయి. మనం ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ డ్రిప్ ఇరిగేషన్ ఇవన్నీ వాడుతూ ఉన్నాం. మన దేశంలో డ్రిప్ ఇరిగేషన్ అటు ఇజ్రాయెల్కి సంబంధించిన టెక్నాలజీని వాడుతూ ఉన్నాం. ఎప్పటి నుంచో దశాబ్దాల కాలంగా మనం వాడుతూ ఉన్నాం. ఇదొక ఎత్తు అయితే ఈరోజు ఆపరేషన్ సింధూర్లో వాడిన మిజైల్స్ కావచ్చు, ఇంకా చెప్పాలి అంటే బాలాకోట్ స్ట్రైక్స్లో వీటన్నింటిలో కూడా మనం ఇజ్రాయెల్కి సంబంధించిన డిఫెన్స్ టెక్నాలజీని వాడాం, ఆ బాంబులు వాడాం, ఇవన్నీ కూడా జరిగాయి. ఇట్లాంటివన్నీ సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే ఓవరాల్గా నేను మాట్లాడుతున్నా. సో ఇజ్రాయెల్ మనకి ఈ రకంగా హెల్ప్ చేస్తూనే ఉంది. అండ్ ఈరోజు ఈ డిఫెన్స్ ప్యాక్ట్ కొన్ని వేల కోట్లకు సంబంధించింది. అందులో ముఖ్యంగా ఈ బరాక్ మిజైల్ కావచ్చు, హెరాన్ డ్రోన్స్ కావచ్చు, ఇలాంటి ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ డిఫెన్స్ ప్యాక్ట్లో. రకరకాల వస్తువులు, ఇంకా దాంట్లో ఒకటేమిటి రెండేమిటి రకరకాల వస్తువులు ఉంటాయి. అవన్నీ కూడా మనం డీల్ చేసుకున్నాం. రాబోయే రోజుల్లో మేబీ 2026లో మనం ఒక పెద్ద లాట్ తీసుకోగలుగుతాం అనేదే ఇక్కడ ఆశాభావం వ్యక్తం చేస్తోంది భారత్. ఈ రకంగా చూస్తే అటు పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు పాకిస్తాన్ అమెరికాతో దోస్తీ, చైనాతో దోస్తీ అయిపోయింది, అమెరికాతో చేస్తోంది. రేర్ ఎర్త్ మినరల్స్ అని పేరు చెప్పి పాకిస్తాన్ మొత్తం ఒళ్ళంతా సమర్పించేసుకుంది అక్కడ అమెరికాకి, డొనాల్డ్ ట్రంప్కి. సో ఈరోజు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్కి మొండి చేయి చూపెడతాడు. నిజానికి అమెరికా ఎప్పుడు కూడా పాకిస్తాన్ని బాగా ప్రేమించి ఆ తర్వాత మొండి చేయి చూపెట్టే రకమే మనకు తెలుసు. సో రేపు డొనాల్డ్ ట్రంప్ ఖచ్చితంగా మొండి చేయి చూపెడతాడు. అండ్ డొనాల్డ్ ట్రంప్ ఈరోజు పొలిటికల్గా కూడా కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నాడని మనకు తెలుస్తోంది. అక్కడ డెమోక్రట్ పార్టీ నుంచి 3 గెలిచారు. సో వాళ్ళది కూడా మనం ఒక వీడియో చేయబోతున్నాం. సో ఈ రకంగా పొలిటికల్గా కానీ అక్కడ ఉన్న సివిలియన్స్తో కానీ లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఎంత పాజిటివ్గా ఉన్న డొనాల్డ్ ట్రంప్కి అట్ ద సేమ్ టైం నెగిటివిటీ కూడా ఆయన పూర్తిగా కలెక్ట్ చేసుకుంటున్నాడు. ఈ రకంగా పాకిస్తాన్తో ఉన్న స్నేహం విషయంలో అటు రష్యా అండ్ చైనా కూడా కోపంగా చూస్తోంది అమెరికాను. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ భయపడుతోంది మన యొక్క ఇజ్రాయెల్తో ఈ యొక్క డిఫెన్స్ ప్యాక్ట్ని చూసి. సో ఏదేమైనా బరాక్ మిజైల్ కావచ్చు, ఆపరేషన్ సింధూర్లో వాడిన ర్యాంపేజ్ మిజైల్ కావచ్చు, లేకపోతే హెరాన్ డ్రోన్స్ కావచ్చు, స్పైక్ యాంటీ ట్యాంక్ మిజైల్స్ కావచ్చు, మనకు నిజానికి ఇజ్రాయెల్ సెకండ్ లార్జెస్ట్ సప్లయర్గా ఉంది డిఫెన్స్ విషయంలో. అండ్ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతోంది 2026లో అని మనం చెప్పొచ్చు. ఇది పాక్ గొంతులో వెలకాయబడ్డట్టు అయింది. సో దీన్ని చూసి పాక్ ఎలా రియాక్ట్ అవుతుంది? ఈ మధ్య పాక్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. భారత్ని చూసి వాత పెట్టుకునే ప్రయత్నంలో అద్భుతమైన అడుగులు వేస్తున్నారు. ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, ఎక్కడికి పోతే అక్కడికి సెల్యూట్ కూడా చేస్తున్నాడు షాబాజ్ షరీఫ్ వెనక్కి తిరిగి డొనాల్డ్ ట్రంప్కి. అండ్ అసిమ్ మునీర్ అయితే తెర మీద కనబడకుండా తెర వెనక రాజకీయం చేయగలుగుతున్నాడు. సో పాకిస్తాన్ ఇప్పుడు దీన్ని చూసి ఎలా రియాక్ట్ అవుతుంది? అండ్ భారత్ అండ్ ఇజ్రాయిల్ యొక్క దోస్తీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది కాబట్టి భవిష్యత్తు నిజంగానే మనది సూపర్ పవర్గా ఉండబోతోందా? ఆల్రెడీ ఇజ్రాయెల్ గిడియాన్ సార్ ఫారెన్ మినిస్టర్ చెప్పారు ఆయన భారత్ సూపర్ పవర్ అని చెప్పి. సో ఇదొక టీజర్ లాగా వాడుతున్నారా భారత్ సూపర్ పవర్ అని? సో దట్ రాబోయే రోజుల్లో డిఫెన్స్ విషయంలో అద్భుతంగా ఇజ్రాయెల్ మనతో సపోర్ట్ చేసి తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతుందా? దీని మీద మీరు కామెంట్ చేయండి. అండ్ దయచేసి ఈ భారత్ ఇజ్రాయెల్ దోస్తీకి సంబంధించిన వీడియోని మన మిత్రులకు ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.